వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద వైసీపీ ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే దాసరి సుధా మాట్లాడుతూ ఏపీలోనే అత్యధికంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని ఆరోపించారు. సామాన్యుల ఇబ్బందులు, ధరల పెంపుతో సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మేనిఫెస్టో హామీ చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ధరలు తగ్గించకపోగా మరింత పెంచిందని విమర్శించారు. ప్రభుత్వానికి డిమాండ్ ఇకనైనా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం వివరాలు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సామాన్య ప్రజలను అందరి మీద పడుతుంది ఆ భారం. ప్రతి వస్తువు పెరిగిపోతుంది. చంద్రన్ అక్కడ చెల్లి కింద నుంచో లోపలికి లోపలికి నా రాజగోపాల్ అన్న కనీసం సైడ్కి ఉండండి కొంచెం. ఓకే, ఇంత దూరం రాదుకున్నాడు రాబోయే అవునా వెనకలిగారా. మనము గమనిస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా మొత్తం దేశం అంతట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉండడాన్ని మనం చూస్తా ఉన్నాం. మొత్తం దేశంలో ఎక్కడా లేదు ఇంత రేట్లు. అయితే ఈ రోజు ఈ పెరిగిన రేట్లు ఏదైతే పెట్రోల్, డీజిల్ రేట్స్ పెరిగినాయో ఇదంతా కూడా ప్రజల మీద ఎలాగ భారం పడుతుందంటే ఒక రోజుకు దాదాపు ఒక 10 కోట్ల భారం పడబోతోంది ప్రజలు. అంటే అదంతా మనము 1 ఇయర్కి లెక్క వేస్తే దాదాపు 3,600 కోట్ల భారం ప్రజల మీద పడబోతోంది. ఈ రోజు మనం గమనిస్తే ఇదే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉందో వాళ్ళు ఎన్నికలప్పుడు అన్ని ఊర్లలో ప్రచారం చేసినారు. ఎక్కడ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ ఉన్నాయి, స్టేట్ వ్యాట్ అంతా కూడా మేము తగ్గిస్తాము, ఇవన్నీ కూడా గతంలో ఎన్నికలప్పుడు చెప్పడం జరిగింది. ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. స్టేట్ వ్యాట్ ఏదైతే ఉందో ఆ రోజు 1 లీటర్ మీద 28 రూపాయల స్టేట్ వ్యాట్ లో దాన్ని 50% తగ్గిస్తామని చెప్పడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే ఈ రోజు తగ్గించకపోగా పెంచడం వలన ఏమవుతుంది? ప్రతి ఒక్క నిత్యావసర ధర పెరగబోతుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. వీటన్నిటి భారం ఎవరి మీద పడబోతోంది? ప్రజలు ప్రతి ఒక్క ఈ పెంచిన ప్రతి రూపాయి భారం ప్రజలు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. ఆటో వాళ్ళైతే మరీ దారుణమైన పరిస్థితి. ఆల్రెడీ వాళ్లకు ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో బస్సులు ఉచితం ఉండడం వల్ల వాళ్లకు చాలా మంది ఆటో కార్మికులు దెబ్బతిన్న విషయం ఉంది. అయినప్పుడు ఇప్పుడు ఈ పెంచిన ధరలతో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు జీవనం సాగిస్తారు? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలను ఎన్నో హామీలు ఇచ్చారు వాటిల్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ పెట్రోల్, డీజిల్ ధర కూడా తగ్గిస్తామని చెప్పారు. తగ్గించకపోగా వాళ్ళ గవర్నమెంట్ లో ఈ రోజు పెంచడం జరిగింది. సో వైసీపీ పార్టీ తరఫున మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం నాయకులమందరం కలిసి కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలా, సామాన్య ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలా. ఎందుకంటే ఎన్నుకున్నాము, మాటలు ఒకటి చెప్పారు, ఈరోజు చేతలు ఒకటి ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా ఈ పార్టీ తరఫున ఈ రేట్లను వెంటనే తగ్గించాలా, ప్రజా పక్షాన నిలబడి పరిపాలన చేయాలని ఈ గవర్నమెంట్ ని మేమందరం కూడా ఈ ప్రోగ్రాం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్టీఓ గారికి కూడా మేము ఈ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. ఈరోజు మనమంతా చూస్తున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా పేద ప్రజలను కానీ, మధ్యతరగతి ప్రజలను కానీ పూర్తి స్థాయిలో నడ్డి విరిచే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడే మేడం గారు అన్ని విషయాలు చెప్పారు. ఈరోజు డీజిల్ ధరలు పెరిగినాయంటే ఇండెక్స్ లో ఉండే ప్రతి వస్తువు మీద ధర విపరీతంగా పెరిగిపోతుంది. ఒక ట్రాన్స్పోర్టే కాదు, గృహ ఉపకరణాలు కానీ, లేకపోతే ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలు కానీ, అదేవిధంగా
ట్రాన్స్పోర్ట్ ఉండేటువంటి ఏ విషయం కూడా ఈరోజు మామూలు ప్రజలకు అందుబాటులో లేనటువంటి విషయం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోయింది. మరి ఆ రోజు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినారో బాదుడే బాదుడని ఇన్నిళ్లు తిరిగినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి విపరీతమైన రేట్లు పెంచిన పరిస్థితి లేదు. ఏదో అరకొరగా పెరిగితే పెరిగినాయి, పెరగకపోతే పెరగలేదు. కరెంట్ ఛార్జీల విషయం కూడా అంతే, డీజిల్ అంతే. ప్రతి విషయంలో కూడా ఓటు పడేంత వరకు, ఓటు వేయించుకునేంత వరకు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మీద బురదలడం కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాలు, కుట్రపూరితమైన రాజకీయాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి కాలక్రమేణా ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించండి. ఫస్ట్ ఈ రోజు నిరసన తెలిపే కార్యక్రమం, డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించండి. ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాహనదారుడు పక్క రాష్ట్రంలో పోయినప్పుడు ఆడపట్టుకొచ్చుకుంటున్నారు. డీజిల్ అక్కడ 10 రూపాయలు తక్కువ, పెట్రోల్ 10 రూపాయలు తక్కువ. సరే, ఓకే, ఏది ఏమో జరిగింది, అయిపోయింది. ఇప్పుడు మీరు కనీసం పెరిగిన దానిన్నా యావరేజ్ ఉండే రేటు ఉన్నట్లు ఉంచితే గినా ఇంకా కొద్ది కాలానికన్నా మనం ఇతర రాష్ట్రాలతో సమానంగా అయ్యే పరిస్థితి వస్తుంది. మరి దీన్ని గమనించాలని కోరుతూ ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ సుధా మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరం కలిసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి అందరూ కూడా, ప్రజలంతా కూడా గమనించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.